ప్రభువు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది, మీ యొక్క వాచ్ టైము, అలాగే మీ యొక్క లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుందండి. అనేక మందికి నేను సువార్త చెప్పడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఆ యొక్క మనవండి సబ్స్క్రైబ్ చేసుకోమని. గతంలో మనం పార్ట్ 1 ఉపవాసం గురించి చూసుకున్నామండి. అసలు ఉపవాసం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ గ్రంథంలో ఎంతవరకు ఉందనేది, ఉపవాసించిన తర్వాత శిష్యులు అపోస్తులు 120 మంది పైన ఏం చేశారు, 10 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసాం పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో నెక్స్ట్ కంటిన్యూషన్ చూసుకుందామండి. పార్ట్ 2లో వచ్చేసి పేతురు అక్కడ 10 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ లేచి సువార్త చెప్పడం అనేది మొదలుపెట్టాడండి. అక్కడ అందరి దగ్గర సువార్త చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 3000 మంది ఒక్కసారి బాప్తిసం తీసుకున్నారండి. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ సువార్త క్యాంప్ పెట్టారండి. పెట్టిన తర్వాత 5000 మంది రక్షింపబడ్డారండి. ఇలా వేలకు వేలు రక్షింపబడుతూనే ఉన్నారు. ప్రతిదినం బాప్తిసాలు పొందుతూనే ఉన్నారు. అక్కడ దేవుని శక్తి, దేవుని కార్యం అనేది అక్కడ అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే వారు ఎంతో నిద్రాహారాలు తిండి తిప్పులు మానేసి మంచినీళ్ళు కూడా తాగకుండా 10 రోజులు ఉపవాసం చేస్తారండి శిష్యులు అపోస్తులు. ఆ 120 మంది చేసేపాటికి దేవుడు అనేది అక్కడ ఆ యొక్క శక్తి అనేది అక్కడ దిగుతుందండి. దిగి అగ్నినాళికలతో వారిని తాకి ఆ యొక్క శక్తిని వాళ్ళు పొందుకుని వాళ్ళు అనేది అక్కడ దేవుని కార్యం మొదలు పెట్టడం జరిగిందండి. జరిగిన తర్వాత వీరు అద్భుతాలు అనేది చూడటం మొదలుపెట్టారు. చూసిన తర్వాత వీళ్ళు అనేక మంది చాలా చక్కగా ఎన్నో వేల మందికి బాప్తిసాలు ఇస్తా మొదలెట్టారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు దినదినం వీళ్ళు అంతకంతకు వ్యాప్తి చెందుతున్నప్పుడు క్రీస్తు మనుషులు అయిపోతారని చెప్పి భయంకరమైన చిత్రహింసలు పెడతా మొదలెట్టారండి కొంతమంది వీరికి విరోధంగా. అయినా సరే వీళ్ళు ఎక్కడ మానలేదండి. బాప్తిసాలు ఆగలేదు, దేవుని కార్యం అంతకంతకు రెట్టింపు పెరుగుతూనే ఉందండి. శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది, అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయండి. ప్రభు హస్తం వీరికి తోడుగానే ఉంది. అలాగా తర్వాత సౌలు లాంటి వాళ్ళు పౌలుగా మారిపోయారండి. 2 కొరింథీలో 6వ అధ్యాయం 5వ వచనంలో సౌలు కూడా పౌలులాగా మారిపోయి ఉపవాసం ఉండి పౌలు బర్నబా కలిసి ఉపవాసాలు తరచు వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళండి. చేసి వీరి ప్రార్థనల వల్ల అనేక అద్భుత కార్యాలు జరిగాయండి. చెరసాలు విడిపోయి శత్రువుల భయంతో ఉండిపోయారండి. అలాగే ఉపవాసం ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. అపోస్తుల కార్యములు ఎన్నో లిఖించబడ్డాయండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 19-20 వచనాల్లో సంఖ్యలు వేసి ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి వారిని ధైర్యపరిచి వారిని సువార్తను పంపించి లేపి అద్భుతాలు అంతే లేదండి. ఇలా అనేకమైన అద్భుతాలు జరుగుతూనే వచ్చాయి. రోగులను స్వస్థపరుస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నారు, గుడ్డివారు కుంటివారు ఇలా అనేక సూచక్రియలు, అనేక స్వస్థతలు పొందుకుంటా ఉన్నారు. మంత్రికులు, ప్రభుత్వాలు పనిచేసే పెద్దవారు అనేక మంది కూడా మారిపోయారండి, క్రైస్తవంలోకి వచ్చేసారు. ఎంత గొప్ప ప్రభావంతో క్రీస్తు వాక్యము మోగిపోయిందండి. కొద్ది కాలంలో ఆసియా ఖండం మొత్తము మార్చేశారండి వీళ్ళు. అపోస్తుల పత్రిక 10వ అధ్యాయంలో చదివితే కొర్నేలు ఎలా మారాడో మనకు తెలుస్తుందండి. ఆనాటి నుండి అన్య జనాంగము అనేది మారటం ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. ఆ రోజు మొదలుకొని రక్షింపబడటం మొదలైంది. ఈనాటి వరకు రక్షణ అనేది జరుగుతూనే ఉందండి. రక్షణ అనేది పొందుకుంటానే ఉన్నారండి. ప్రవక్తలు, బోధకులు అనేక మంది ఉపవాసం ఉండి బోధించగా ఈనాడు వరకు అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఉపవాసం వల్ల అద్భుత కార్యాలు మొదలయ్యి ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయండి. ఈనాటి వరకు ఉపవాసం వల్ల ఇంత గొప్ప కార్యం అనేది మనం చూస్తామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.